చంద్రబాబు నాయుడు గారు మంచి చెప్పితే వినే దశ దాటి మీరు చాలా కాలమేట్లా అనిపిస్తుంది. బహుశా మీకు మీ వాళ్లకు ఏ విధంగా లాభం చేయాలి, తద్వారా ఏ విధంగా మీ యొక్క వర్గ ప్రయోజనాలని కాపాడుకోవాలి అనే దృక్పథం తప్ప మంచి చెడు గురించి ఆలోచించడానికి కానీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కానీ మీరు ఉపయోగించడం లేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. మీరు సీనియర్లు రాజకీయాల్లో ప్రతి మెడికల్ కాలేజీ సీటు పైన 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశాన్ని వైద్య రంగంలో సస్టైనబిలిటీగా పెడుతూ అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తూ అసలుకి ఈ ప్రపంచంలోనే ఆరోగ్యానికి ఇది ఒక ఐకాన్గా నిలబడుతుంది. తద్వారా వివిధ దేశాల నుంచి కూడా ఈ దేశానికి ఆరోగ్యం కోసం వస్తారు. తద్వారా కూడా భారత ప్రభుత్వానికి భారతదేశానికి మానిటరీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్తూనే అసలుకి మీకు అర్థం కానిది ఒకటే, మీరు ఇవన్నీ చూడరు. ఎందుకంటే మీకు అట్లా దృష్టి ఉండదు మీ దగ్గర. మా దగ్గర చిన్నప్పుడు చూసేవాళ్ళం, అయ్యో దగ్గర అడ్డం కట్టేవాళ్ళు, కంటికి కనిపిస్తుంది ట్యూబులర్ విజన్ లాగా. ఇంకేం మాట్లాడడానికి లేదు అక్కడ. బాబు గారు మీరు ట్యూబులర్ విజన్లో పడిపోతూ ఉన్నారు. వైద్య విద్య అందుబాటులో అందరికీ ఉండాలి, అక్రాస్ ద నేషన్, కులాలకి మతాలకి కాకుండా భారతీయులందరూ కూడా ప్రభుత్వమే విద్య అందించాలి, అది వైద్య విద్య అని నిన్న క్యాబినెట్ తీర్మానం ఫేజ్ 3 కింద చెప్పిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నంత విన్నాం. లోకేష్ బాబు గారు, నేను అబ్బాయి గురించి పెద్ద మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇంకా హీజ్ లెర్నింగ్. కాకపోతే మంచి విషయాలు నేర్చుకోమని చెప్తా ఉన్నా. మరి వాళ్ళ నాన్నగారిని చూసి అట్లా వాళ్ళ నాన్న క్యాబినెట్లో మనుషులను చూసి ఆఖరికి ఆ విషయాలు కాకుండా కొద్దిగా మంచి విషయాలు నేర్చుకో చిన్నబాబు గారు. మీరు ఏం పీకుతావు, ఏం పీకారు, అసలుకి ఈ భాష వినడానికి జుగుప్సాకరంగా ఉంది. ఈ మాట చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఉన్న అప్పుల గురించి మాట్లాడితే చాలు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పగలరో అర్థమవుతుంది. ఎలక్షన్లలో ఎంత ఊదరగొట్టారు మీ పీకే బాబులు, పీకే వాళ్ళందరూ కలిపి 10, 15, 13, 14, 9 లక్షల కోట్లే. తీరా మొన్న శాసనసభలో ఆర్థిక శాఖ అని చెప్తా అన్నైనా ఇంత లేవా, జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల లోపలే అప్పు చేసి అన్ని అప్పులు చేస్తున్నారు. మేము మాత్రమే గొప్ప కాబట్టి అప్పు పుట్టని రాష్ట్రానికి ఈ సంవత్సర కాలంలో 2 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చాం, కానీ లెక్కలు చెప్పమని మీరు మొన్న చెప్పారు. ప్రభుత్వ రంగంలో వస్తే బీదా బిక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అంతెందుకు చదువు వచ్చే వాళ్ళందరూ కూడా, చదువుకునే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ధనంతో చదువుకొని డాక్టర్లై సేవ చేసే అవకాశం ఈ రాష్ట్రానికి ఉన్న అంశాన్ని మీరు మర్చిపోయారు. మీకు అర్థం కాదు, ఎందుకంటే ఇప్పటికే మీ యొక్క చేతిలో పడి ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నాశనం అయిపోయింది. మొన్న మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆ మీటింగ్లో స్కిట్ వేసుకున్నారు, ఇది మందే, ఇది మందే, ఇది మందే అని గుర్తు తెచ్చుకొని నవ్వారు. మీరు పగలబడి నవ్వారు. మెడికల్ కళాశాల వస్తే అది ప్రభుత్వ రంగంలో ఉంటే అక్కడ ఉన్న ఆదివాసీలకు కానీ, అట్లాగే అక్కడ ఉన్న గిరిజనులకు కానీ, అడవి తల్లి బిడ్డలకు కానీ ఎంతో కొంత నాణ్యమైన, మెరుగైన, అందుబాటులో ఉండే వైద్యం వచ్చేది కదా. అడవి తల్లి పిల్లలే డాక్టర్లు అయితే అక్కడక్కడే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు కదా. మీ కన్ను పడింది. ఎక్కడ సంపద ఉంటే దాని మీద మీ కన్ను పడుతుంది. దానికి రకరకాల పేర్లు చెప్తారు మీరు. ఆ రకరకాల పేర్లు చెప్పి దాన్ని అప్పనంగా అమ్మేసే కార్యక్రమం పేరు మీద ఆ మాట మాత్రమే చెప్పరు మీరు. 33 ఏళ్ళు ఆయన లీజుకి ఇస్తాడట, కావాలంటే మరొక 30 ఏళ్ళు పెంచుకునే అవకాశం ఉందట. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని మోసం చేద్దామని నవ్విపోతురుగాక నాకేటి సిగ్గని ప్రవర్తిస్తే ప్రజలు చూస్తా ఊరికే ఉండరని అనుకుంటా ఉన్నాం. మీరు లాభాల కోసం, మీ వాళ్లకు లాభాలను అప్పగించడం కోసం మీరు అనేకమైన కార్యక్రమాలని ప్రజలకి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఇదేం చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా లేదు. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వెనక్కి మరుస్తుంది. ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను బాబు గారు, బాగా మీరు వినండి. మీరు మీ వాళ్ళు వినాలి, వినకపోతే ఇబ్బంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ, పిల్లలు కానీ,
దారి తప్పేటప్పుడు సమాజం కొన్ని మంచి మాటలు చెప్పి సరిదిద్దే కార్యక్రమం చేయాల. భాస్కర శతకంలోని ఒక పద్యం నాకు గుర్తుకొస్తా ఉంది. బాబు గారు, కారే రాజులు రాజ్యముల్ గర్వోన్నతిని పొందిరే వారేరి సిరిన్ మూటను గట్టుక పోజాలిరే. ఇంకా ఉంది ఇది. దిస్ ఈజ్ ద జిస్ట్. ఫస్ట్ 2 లైన్లు ఇది. చాలామందిని ఈ భూమి చూసింది. చాలామంది రాజులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. చాలామంది నియంతలు కూడా ఆఖరికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకున్నారు. వాడు కూడా మంచి చేసింటే, జగన్మోహన్ రెడ్డి లాగా మంచి చేసింటే మంచి జనాల్లో మాట్లాడబడుతుంది, లేకపోతే కాల గర్భంలో కలిసిపోతారన్న సంగతి నేను చెప్పిన మాట కాదు, భాస్కర శతకులు చెప్పిన మాట.